సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. సోముడు, జరాసంధుడు అతని యొక్క కుమారుడైన సోముడు మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. దానిలో చాప్టర్లో మనకు ముందుగా మెన్షన్ చేయకపోయినా మాటల్ని బట్టి సోముడు ఆ అష్టమ గర్భాన్ని గురించి, దానివల్ల తన బావ అయినటువంటి కంసుడు ఏమవుతాడో, ఇంటి అల్లుడు అన్నమాట, అది తండ్రి దగ్గర ఎక్స్ప్రెస్ చేశాడు అని అర్థం. దాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ వస్తాడు. ఆ మాటలు జరుగుతూ ఉండగా దానిలో భాగంగా వీళ్ళందరూ కూడా, ఈ ఋషులందరూ కూడా పనికిమాలిన వాళ్ళు అన్నట్టుగాను, చండకౌశికుడు లాంటి ఋషి ఎవడు లేడని, తర్వాత వేదవ్యాసుడు తపశ్శక్తి ఎలాంటిది అంటే ఆ పుట్టిన బిడ్డల్ని బట్టే చెప్పచ్చని, ఆ పాండురాజు లేకపోతే ధృతరాష్ట్రుడు ఇలాంటి వాళ్ళని బట్టే చెప్పచ్చని, ఇంకో పక్కన మన అల్లుడైన కంసుడి బావగారు అంటే వసుదేవుడు అన్నమాట, గొడ్లను త్రోలుకొనుచు వైశ్యుల మందల్ని మేపుతున్నాడని, వీళ్ళందరినీ పట్టి కాలభైరవుడికి ఒక్కొక్కడనే బలివ్వటమే కర్తవ్యం. అంతేకాకుండా అథర్వణ శాఖలతో గురుకులంలోని యువకులను చండకౌశికుని వంటి ఋషులుగా ఉద్ధరింపజేసి ఈ సామ్రాజ్యం మొత్తం నీ భుజస్కంధాల మీద పెట్టడం చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అక్కడ దాకా నిన్న మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళా కుమారుడు సోముడు అంటూ ఉన్నాడు, ఎవరో ఆ యూట్యూబ్ది ఆన్ చేశారు, అది నాకు వినపడుతూ ఉంది. అప్పుడు సోముడు అంటాడు, పితృపాదులకు ఒక మనవి, దేవవ్రతుడైన భీష్ముడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు కదా, అతడే గ్రుడ్డురాజును భరత సామ్రాట్టుగా ఎట్లంగీకరించను అని అడిగాడు. అడిగితే జరాసంధుడు, నాయన భీష్ముని జీవితము పండు పండి పురుగు పడినట్లయింది, అతనిపై నాకు కొంత గౌరవం ఉండేది, ఇక వాని ప్రసంగం మాత్రం చెయ్యవాకు అన్నాడు. అక్కడ మాత్రం ఆ భీష్ముడిని అతను ఖండించడం, నెగేట్ చేయడం, మిగతా వాళ్ళని ఇంక్లూడింగ్ వేదవ్యాసుడి దగ్గర నుంచి అందరినీ అతను ఎట్లయితే నెగేట్ చేస్తూ మాట్లాడాడో అలా చేయలేదు. ఆ తర్వాత సోముడు, మరి యదువంశం వారందరూ కూడా ఆకాశవాణి పలుకులపై ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు, వసుదేవుడు ఉగ్రసేనుడు కారాబద్ధులే ప్రతీక్షిస్తున్నారు, బావగారు కంసుడు కూడా ఈ విషయం నమ్మినవాడు, నమ్మబట్టేగా వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చాడు. అజరాసంధుడు కూడా అదే అంటున్నాడు, నమ్మనిచో ప్రాణభీతి ఎలా కలుగును. అప్పుడు మళ్ళా సోముడు అంటాడు, మరి పరాశరుడు కూడా ముందుగా సూచించారట అంటే దాని గురించి ఏమిటి అని. అప్పుడు జరాసంధుడు అంటున్నాడు, రాజద్రోహులు విదేశీయులకు బెస్తవారి సంపర్కం కలిగిన ఈ ఋషులను గురించి చెప్పకము. అంటే సత్యవతీదేవిని ఆయన వివాహం చేసుకున్నాడు కదా, ఆ సత్యవతీదేవి అంటే వివాహం చేసుకోవటం అంటే ఇక్కడ ఆయన పరాశరుడు సత్యవతి ద్వారా వేదవ్యాసుడిని ఈ లోకానికి అనుగ్రహించడం జరిగింది. వాడు ఏమనుకుంటున్నాడంటే ఆవిడ విదేశీయురాలు అనుకుంటున్నారు సత్యవతీదేవి అనేటువంటిది. ఆవిడ విదేశీయురాలు కాదు, విదేశీయులైన వాళ్ళు పెంచుకోవడం జరిగింది కానీ ఆవిడ విదేశీయురాలు కాదు. అది మనకు మొదటి చాప్టర్లోనే మాస్టర్ గారు ఇవ్వడం జరిగింది మనకి. అయితే ఇక్కడ లోకం దృష్టిలో అలా ఉంటుంది కాబట్టి ఆ విదేశీయుల బెస్తవాళ్ళ సంపర్కం ఈ ఋషుల గురించి నువ్వు చెప్పేది, అట్లాంటి వాడికి ధర్మ మార్గాన పుట్టిన పుత్రుడు ఈ వ్యాసుడు అంటే ధర్మ మార్గంలో పుట్టలేదు అని చెప్పటం. అదే అధర్మంతో వ్యాసుడు దేవరణ్యాయమున మా పినతల్లులు అంటే కాశీరాజపుత్రికల్ని సంతతి కలిగిందని శీలం జడగొట్టాడు కాబట్టి గుడ్డివాడు పాండురోగి పుట్టారు. ఇక యాదవులందరూ వాళ్ళకి స్వచ్ఛమైన రక్తం కాదు, ఒక బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి పుట్టినవాడు ఆ యదువు వంశంలో ఉన్న యాదవులందరూ కూడా యదువు బ్రాహ్మణ స్త్రీకి అయిన దేవయానికి పుట్టాడు, ఇక ఆ వంశమే దొరికింది కాబోలు ఈ పురాణ పురుషుడు దిగి రావటానికి అని వెటకారంగా అంటాడు. అప్పుడు సోముడు అంటాడు, ఏది ఎట్లయినా కానీ మన ఇంటి అల్లుడు కంసుడు, అతను కష్ట నష్టాలు రాకుండా మనం ఆదుకోవాలి, మీరు కనుక అనుమతిస్తే నేను వెళ్ళి ఆ మధురాపురికి పోయి ఈ 3-4 నెలలు ఆ కంసునికి దగ్గరగా అండగా ఉంటాను. అప్పుడు జరాసంధుడు, కంసుడు అభిమానంతో మనకు కబురంపలేదు, అతడు కోరితే నిన్ను పంపడం ఏమిటి, కోరితే నిన్ను ఖచ్చితంగా పంపిస్తాను, అయినా ముంచుకుపోయింది ఏమీ లేదు, పిలవని పేరంటానికి వెళ్ళటం ఎందుకు అని ఇక్కడ చెబుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఎట్లాగూ ప్రత్యంగిరా మంత్ర మహాకృతిని ఉపాసిస్తున్నావు కదా, దీక్ష పూర్తి కానిమ్ము.
ఇక్కడ కొద్దిగా చెప్పుకోవాల్సింది ఉంది. పృచ్ఛంగిరా మంత్రము అనే దాని గురించి మాస్టర్ గారు కూడా మనకు తెలియజేశారు. మామూలుగా పృచ్ఛంగిరా మంత్రము అనేది లోకంలో ఎక్కువ మంది ఏం చెబుతారంటే, మనకి అపకారం చేద్దాం అనుకుంటున్న శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులందరూ కూడా మనం ఆ చేయడంతో స్మాష్ ఆ పృచ్ఛంగిరా మంత్రం కనుక చేస్తే వాడు మొత్తం కూడా నశించిపోతారు, శత్రు నాశనం అన్నట్టుగా చెబుతారు. మాస్టర్ గారు ఆ మంత్రాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క పదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చెప్పారంటే, యాం కల్పయంతి అరయ అంటే శత్రువులు, అక్కడ ఒక వధువుమివ అంటారు, పెళ్లి కూతురు వలె ఆ తల వంచుకొని అట్లా వెళ్ళిపోతుంది, అంటే ఆ శత్రువుల్ని అలా చేసేట్టుగా చేస్తుంది అని. ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు గనక ఇంకోళ్ళు నశించాలనే భావన నీలో పుట్టిందంటే అప్పుడు నిన్నే నశింపజేస్తుంది, గుర్తుపెట్టుకో అన్నారు. అంటే నిజంగా ఆ ఉపాసన చేయడం అంటే అర్థం ఏంటంటే, వీడు నశించాలని అనుకోకూడదు. వీడు ఆ ఉపాసన చేస్తూ ఉంటే ఎవరికైనా అలాంటి భావన కలిగితే వాళ్ళు ఇటువైపు కూడా తిరిగి చూడకుండా తల వంచుకొని వెళ్ళేట్టుగా చేస్తుంది తప్ప, అర్థం అది తప్ప అలా కాదని నశించాలి అవతల వాడని వీడనుకుంటే వీడిని నశింపజేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లోకంలో అలా చెప్పరు. మనకు సుదర్శన మంత్రం ఏది చెప్పినా వేరే రకంగా చెబుతారు. మాస్టర్ గారు మనకి అసలైన అర్థాన్ని క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు పతంజలి దానిలో ఒక చోట సందర్భంలో వస్తుంది అని. ఇక్కడ నువ్వు వీళ్ళంతా కూడా ఈ రకమైన తాంత్రికమైనటువంటివి, అది కూడా తాంత్రికం అనేది కూడా నిజానికి నెగటివ్ కాదు. మాస్టర్ గారు చెప్పారు, ఆ తాంత్రికం అనే ఉపాసనలో కూడా బయట లోకంలో ఏదైతే చెప్పుకుంటారో అది శాస్త్రీయమైనది కాదు, అసలైన శాస్త్రీయమైనది ఏంటంటే అనేది కూడా మాస్టర్ గారు దాని మీద యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ అడిగారు. పంచమకారాలు అంటారు, ఆ రకమైనటువంటివి వాళ్ళు అక్కడ వాడతారు. మత్స్యం అని ఒకటి, తర్వాత మధిర అంటే మనం మామూలుగా అయితే అవన్నీ ఏంటంటే, మత్స్యం అంటే చేప తింటారనుకొని మాంసం తీసుకుంటారని, మధిర అంటే వాళ్ళు ఏదో త్రాగుతారని, ఇట్లా 5 మకారాలుగా వాటిని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బయట మామూలుగా. అవి కాదు అంటే ఏమిటనేది కూడా చాలా శాస్త్రీయంగా మాస్టర్ గారు వేదంలో ఉన్న సంప్రదాయమే అది ఏమిటి అది మొత్తం కూడా దానిలో అక్కడ వాళ్ళు అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం కూడా. అది ఎన్ని రకాల స్థాయిలో ఉంటుందో కూడా అక్కడ చెప్పుకొచ్చారు. కాబట్టి తాంత్రికం అంటే మనం అనుకునే నెగటివ్ కూడా కాదు, అట్లా ప్రచారంలోకి వచ్చి పొరపాటు అర్థంలోకి వెళ్ళింది. అయితే ఇక్కడ ఈ నెగటివ్ అర్థంలోనే సాధన చేస్తుంటువంటి వాళ్ళు ఈ జరాసంధుడు వీళ్ళు. ఎలాగో నువ్వు ఇప్పుడు పృచ్ఛంగిరా మహాకృతిని ఉపాసిస్తూ ఉన్నావు కదా, ఆ దీక్ష పూర్తి కానీ ఇంకోటి సంకల్ప శక్తితో ఆకాశం నుంచి ఘోరాకారమైన కృత్యను పుట్టించే సిద్ధి నీకు ఈ 3 మాసాల్లో కలగవలను. ఏంటిటా వీడు ఉపాసన ఫలితం ఏం జరగాలట, 3 నెలల్లో వీడు సంకల్ప మాత్రంతో ఒక మహాకృత్యని, ఒక పవర్ఫుల్ నెగటివ్గా ఉండేటువంటి శక్తిని పుట్టించేది రావాలట. దాంతో అవతల వాళ్ళు నశింపజేద్దాము అని. ఇది కాక నేను గదాధరి తంత్రమును సాధించుచున్నాను అన్నారు. గదాధరి అనే తంత్రాన్ని వీడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్ట. అంటే దాని సిద్ధి ఇంకా పొందలే జరాసంధుడు కూడా. సిద్ధి లభించినచో మహాగదాయుధములు అంతరిక్షమున చెరించి కోరిన రాజ్యములపై నగరములపై పడి సంహారం చేయగలవు. అది ఎప్పుడైతే సిద్ధిస్తే సంకల్ప మాత్రం చేత ఇక్కడ మనస్సులో ఫలానా ప్రాంతంలో ఫలానా ఊరి మీద లేదా దేశం మీద ఇక్కడ పడాలి అని సంకల్పిస్తే చాలట అవి గదలు ఏర్పడి అవే వెళ్ళి సర్వనాశనం చేస్తాయట. అక్కడ గద అంటే ఫిజికల్గా మనం అనుకునే మామూలు గద కాదు అవి. వీడికి ఆ సిద్ధి పొందాడు తర్వాత. ఇది మనకి ఈ పురాణ పురుషుల్లోనే తర్వాత వస్తుంది, కొన్ని చాప్టర్స్ తర్వాత. వాడు ఆ గదని ప్రయోగిస్తాడు కూడా. ప్రయోగిస్తే అది వాడు అనుకున్నట్టుగా జరగదు. రాధాదేవి అదే సమయంలో ఎక్కడో వేరే ఊళ్ళో ఆవిడ ఉన్న చోట నుంచి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నావిడ ఒక్కసారి అలా ఆకాశంలోకి చూస్తుంది, ఇందులోనే వస్తుంది మనకి. అంతే ఆవిడ కళ్ళలో నుంచి ఒక తేజస్సు అలా అంతరిక్షంలోకి వెళ్ళటం, ఆ గద కాస్త పేలిపోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడూ కూడా దైవీ శక్తి అనేటువంటిది ఆసురీ శక్తుల్ని ఎట్లా చేస్తే వాడికి అర్థం కాదు. ఆ తర్వాత అనుకుంటాడు కూడా, అంతటికి మహా సిద్ధి నేను సాధించాను, ఎక్కడ ఉన్నా సంకల్పం మాత్రం చేత అది నశింపజేయగలదు. ఆ పుట్టిన బాలుడు ఎక్కడ ఉన్నా వాడు నశించాలనే సంకల్పంతో పంపించాడు కృష్ణుడిని చంపడానికి. కానీ అది కాస్త మధ్యలో ఇదైపోయింది రాధాదేవి వల్ల. ఇది డైరెక్ట్గా ఎక్కడ మనకు భాగవతం లాంటి గ్రంథాల్లో కనబడదు. అంటే లేదని కాదు, అంటే దాన్ని మాస్టర్ గారు ఆ అంతరాల్లో లోపల ఏమున్నాయో అవన్నీ కూడా దర్శనంతో ఇచ్చినటువంటిది.
అందుకని వాడికి అది అర్థం కూడా కాలేదు. తర్వాత ఎట్లా నేను ప్రయోగించింది, ఎలా అది విఫలమైంది, ఎట్లా బతకగలిగాడు నాకు అర్థం కావట్లేదు అంటాడు తర్వాత. అది కూడా దీనిలోనే మనకు తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇంకా సిద్ధి పొందలేదు. ఆ సిద్ధి పొందితే వాడు ఎక్కడ అనుకుంటే అక్కడికి వెళ్ళి అవన్నీ రాజ్యాలపై నగరాలపై పడి సంహారం చేయగలవు. అంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పటికి కూడా లేనటువంటిది వాడి దగ్గర ఉన్నదనేటువంటిది అంటే అట్లాంటివి ఉన్నాయో. ఇంకా వాడు అంటున్నాడు ఇట్టి కృత్యాలు ఇంకా 4 ఉన్నాయి దుర్లభమైనవి, అంటే అంత ఈజీ కాదు అవి సాధించడం అని. ఆ అథర్వణ మంత్రములందు నిద్రించుతున్నవి అంటే ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి, ఎవడు దాన్ని ఉపయోగించుకోవట్లేదు అని. చండకౌశికిని అనుగ్రహమున వారిని సాధించిన మనం అఖండ భారత సామ్రాజ్యము స్థాపించి భరత ధర్మము ఉద్ధరింపవలను. అంటే హింసతో ధర్మాన్ని నిలబెట్టడం అనేటువంటిది ఈ సృష్టిలో ఎప్పటికీ జరగదు అని మాస్టర్ గారు మనకి పురుషమేధంలో మాటిమాటికి దాని గురించి వస్తుంది. వేదసభ మనం చదువుకున్నాం. పురుషమేధం చెప్పుకుంటున్నప్పుడు వేదసభలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు వచ్చి అథర్వణ మంత్రములతో హింసతో మనం ధర్మాన్ని స్థాపించాలి అన్నట్టుగా, అంటే హింసతో ఎప్పుడూ అది కుదరదు. అలా ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ ఇచ్చేయటమని భీముడు కూడా అంటాడు చివరికి. అన్నప్పుడు పరీక్షిత్తు అది కాదు అని చెప్పినప్పుడు ఆయన ధర్మరాజు మెచ్చుకొని, నాయన కృష్ణుడు అప్పటికి దేహత్యాగం చేసి ఉంటాడు, నువ్వు చెప్పింది సాక్షాత్తు కృష్ణుడు చెప్పినట్టుగా ఉంది, మా కర్తవ్యం అర్థమైంది, నిన్ను అర్జెంటుగా పట్టాభిషిక్తుడిని చేయాలి అంటాడు. ఎందుకంటే అసలైన కర్తవ్యం ఏంటో అక్కడ తెలియజేస్తాడు. ఎప్పుడూ కూడా హింసతో ధర్మం అనేటువంటిది ఉద్ధరింపబట్టం నిలబట్టం అనేటువంటిది జరగదు ఈ సృష్టిలో అనేటువంటిది అక్కడ తెలియజేస్తారు. ఇక్కడ వీడేమంటున్నాడు, ఈ అథర్వణ మంత్రాలతో కృత్యాలను తయారు చేసి ఎవడైతే వాడికి ఎగనిస్ట్గా ఉన్నాడో వాళ్ళందరినీ నశింపజేయడమే వేదధర్మం అనుకుంటున్నాడు. వాడు తను అనుకున్నది చేసి దాన్ని వేదధర్మం అంటే ఎలా అవుతుంది? కాబట్టి అందరినీ నశింపజేసి వీడి కంట్రోల్లో పెట్టుకొని భరత ధర్మాన్ని ఉద్ధరిస్తాడట. భరత ధర్మం ఎప్పుడు కూడా ధర్మాన్ని ఉద్ధరించేవాడు ఒక్కడే పరమాత్మ అన్నారు. వేదానుద్ధరతే జగన్నివహతే మాస్టర్ గారు చెబుతారు. వేదాలని ఉద్ధరించేది కానీ జగత్తును రక్షించేది కానీ ఎప్పుడు కూడా అదంతా ఎవడి పని అంటే పరమాత్మది మాత్రమే అన్నారు. వాడు తప్ప ఎవడు చేయగలిగింది కాదు అని. వీడు నేను ఉద్ధరిస్తాను అంటున్నాడు. నెక్స్ట్ అడ్డు వచ్చిన వారిని భౌతిక దేహముల నుండి తొలగించుటే మన పద్ధతి. కాదని ఎవడైనా అడ్డొస్తే వాడి తలకాయ లేపేయటమే పద్ధతిట. అదిట ధర్మోద్ధరణ అనేది. అంటే అక్కడ వాడు ఎలాంటి ఎక్స్ట్రీమ్ అనేటువంటి వాడిది ధర్మ స్థాపనకు సంబంధించింది కాదు. వాడు అనుకుంటే అయిపోదు. ఇదే తర్వాతి చాప్టర్స్లో వస్తుంది. సనత్సుజాతుడు శతగోపుడుగా ఉన్న సనత్సుజాతుడు శైలపుత్రికి దర్శనమైనప్పుడు, అమ్మ మరి వేదధర్మాన్ని గురించి ఇచ్చేయాలని కదా అతనికి కూడా వచ్చింది అని జరాసంధుడి గురించి అంటే అని వాడనుకుంటున్నాడు. అది సంకల్పం కాదు, వాడి ఉద్దేశం అది అని చెబుతుంది ఆవిడ అని చెప్పి. వాడు మరి బలుడిస్తూ ఉన్నాడు కదా అంటే పాపం వాడు ఎవడైతే రాజుల్ని రోజుకొకళ్ళని బలిస్తాడని నేను చెప్పుకున్నాం, వాళ్ళని నేను స్వీకరిస్తున్నాను అంటే వాళ్ళని ఉద్ధరించడానికి అని. కానీ దాని ఎఫెక్ట్ ఏదైతే వీడు చేస్తూ ఉన్నాడో దానికి సంబంధించి వాడు అనుభవిస్తాడు అని చెబుతుంది. అది తర్వాత చాప్టర్స్లో వస్తుంది. ఇప్పుడు 8వ చాప్టర్ 8వ అధ్యాయం. వైశాఖ బహుళ తదియనాటి సూర్యాస్తమయము మంచుకొండలను రాగరంజితము చేయుచున్న దృశ్యమును చూచుచు లోయలో శతగోపుడు నడిచిపోవుచుండెను. చూచుచుండగానే లోయలోని ఆకాశమున ఎర్ర రంగు తెర తొలగింపబడి నల్లని తెర దింపినట్లు చీకటి పడెను. దానిపై మరలా సన్నని తెల్లని తెరలాగినట్లు తూర్పు దిక్కు నుండి చంద్రబింబము వెన్నెల పొరలను ప్రసరింపజేసెను. తెల్లని తెర నుండి జారుచున్న కుచ్చుల నూలుపోగుల వలె కూడా మంచు తుంపరలు సాగినవి. జగన్నాటక మందలి రంగముల మార్పులను గమనించుచు నడుచుచున్న శతగోపుడు రెండుగా చీలిన కాలిబాట దగ్గర నిలబడి కొండల నడుమ మలుపులు తిరుగుచున్న బాట వైపునకు పరిశీలించెను. అందేదో అలికిడి వినిపించినది. నిశీధమునందు పొదల నుండి కీచురాళ్ల శబ్దములు వినిపించుచున్నవి. మంచుగాలులు తాగిన అతని బంగారు మేనిఛాయ పాదరసమున ముంచినట్లుండెను. కొండ గుబురల నుండి తటాలున సింహగర్జనం వినవచ్చెను. శతగోపుడు ఆనందముతో విప్పారిన నేత్రములతో మార్గమునకు ఎదురుచూచెను. ఒక పెద్ద సింహము తల యూపి జూలు విదిలించుచు ప్రవేశించి నోరు తెరచి ఆవులించెను. కోరలు 4 చంద్రవంకెల వలె మెరిసినవి. ఆ సింహము వెనుక ఒక 18 వత్సరముల ప్రాయము గల యువతి పులిచర్మము వస్త్రముగా కట్టుకొని ఒయ్యారముగా నడిచి వచ్చుచుండెను. ఒక చేతిలో కమండలువు జపమాల, మరి ఒక చేతిలో త్రిశూలము.
కేశవేశమును ఊర్ధ్వబంధనముగా ముడిచి సింధూర తిలకము ధరించిన ఆమె త్రిశూలము పట్టుకున్న హస్తముతో సింహము వీపు నిమురుచు వచ్చి నిలబడి మందస్మితము చేసెను. శతగోపుడు భుజములపై ఉన్న ఉత్తరీయమును తీసి నడుమునకు బిగించి సాష్టాంగపడి నమస్కరించి ఇట్లనెను. తల్లి శైలపుత్రి, ఏమి ఈ అపూర్వ దర్శనము? శైలపుత్రి, ఇది పూర్వదర్శనమే. నాయన సనత్సుజాత, దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు అవతరించునని వినియుంటివి కదా. అతడు నిర్వహింపబోవు జగత్కార్యములు 2. అందొకటి భూభార నిర్వాపణము అనగా సంహార క్రియ, రెండవది ధర్మ సంస్థాపనము. ఇందు నాకు కూడా కొంత భాగమున్నది. ప్రస్తుతము నేను వ్రజమందలి నందగోపుని భార్య గర్భమున యోగమాయగా నా అంశమును నిహితము చేయుచున్నాను. పురాణ పురుషుడన్నను నేనన్నను దేహములే వేరుగాని వెలుగొక్కటే. అట్లు కల్పింపబడిన మా దేహములు స్థానములు మార్చబడును. నేను వానికి మారుగా కారాగృహమున ప్రవేశింపవలసి ఉన్నది. అటుపైన నేను మరలా కైలాస శిఖరమునకు తిరిగి వచ్చేదను. లీలార్థమై పురాణ పురుషుడు శంకరుని గూర్చి తపస్సు చేసి నా చిత్కలను ఆకర్షించును. సనత్సుజాతుడు, నా కర్తవ్యమేమి? శైలపుత్రి, ఈ దారి వెంట ఈ పర్వత శ్రేణిని అధిరోహింపుము. తెల్లవారుసరికి బదరికాశ్రమము చేరగలవు. అచ్చట కొందరు బ్రహ్మచారులు వేదాధ్యయనము చేయుచుందరు. వృత్రాసుర వధ కథను వర్ణించినట్టు రుక్కులను అధ్యయనము చేయుచు 3 మాసములు క్షీరధారలతో తర్పణము చేసి నేతితో హోమము చేయుమని ఆ బ్రహ్మచారులకు నా మాటగా ఉపదేశింపు. తులసి, మంచి గంధము, వట్టివేరు సమిధులుగా వారు హోమము చేయవలెను. ఈ దీక్షలో అంతరిక్షము నుండి దివ్యములైన దేహాణువులు ఉద్భవించును. అవి దేవకీ గర్భమున ఉన్న దేహమునకు 7 ధాతువులై పుష్టి చెందును. ఆ ధాతువులతో పుట్టిన సుగంధమయమైన దివ్య శరీరము ఈ పురాణ పురుషునకు ఉపాధిగా పనిచేయవలెను. అట్టి శరీరముగాన అంతరిక్షము నుండి వికాసమందిన మనస్సు సత్వశుద్ధి కలిగి దేహపోషణమునకై పాలు, పెరుగు, వెన్న ఆహారముగా స్వీకరించును. సనత్సుజాతుడు, జగన్మాత, పురాణ పురుషుని జననము అర్ధరాత్రమున జరుగుట సంభావ్యమని తోచుచున్నది. మేమందరము కావలి వారిని వశపరుచుకుని తిప్పలు పడుట కన్నా వారికి నిద్రవేళ అయినచో మాకు అనుకూలము. శైలపుత్రి, నిత్యము జీవులకు నిద్రను ఉపదేశించినది నేనే కదా, భయపడకుము. సనత్సుజాతుడు, ఈ భరతభూమి పురాణ పురుషుని సాన్నిధ్యమును అనుభవించినను చిరకాలము గుడ్డి రాజ్యముగా వర్ధిల్లవలసినదేనా? శైలపుత్రి, ఆ గుడ్డివానిపై నీకెందుల కనాదరము? వాడును నాకు మీ వంటి వాడే కదా. ఈ సంకోచనము క్షాళనమగుటకు నీ ఒకనాడు ఆ గుడ్డివాని ఇంటికి నడిచిపోయి బ్రహ్మోపదేశము చేయవలసి ఉన్నది. ఆ ఉపదేశము వానియందు వ్యర్థమగును, లోకమునకు ఉపకరించును. పురాణ పురుషుని ఉపదేశములతో పాటు నీ ఉపదేశమునకు కూడా స్థానమున్నది. సనత్సుజాతుడు, పురాణ పురుషుని వసుదేవుడు కొనిపోవలసినది ఎచ్చటికి? శైలపుత్రి, ఇంకెచ్చటకు కొనిపోవును. చిరకాలము నుండి నందగోపును అభిమానించి శిక్షణమిచ్చుచున్నాడు కదా, ఆ శిక్షణ మెందులకో అతనికే తెలియదు. సనత్సుజాతుడు, అయినచో వసుదేవునితో నీ మాటగా చెప్పుమందువా? శైలపుత్రి, కల్పాంత బ్రహ్మ విద్యాస్వరూపులైనను మీరందరూ లోకజ్ఞతలో పసిబాలరు. నీవు గర్గులకి వృత్తాంతము తెలిపి గర్గుల మాటగా మాత్రము చెప్పుమనము. సనత్సుజాతుడు, తల్లి, జరాసంధుడు అధర్వణ విద్యా దురంధరుడై భరతభూమికి సామ్రాట్టు కావాలనని సంకల్పించుచున్నాడు. శైలపుత్రి, కావాలనని వాంఛించుచున్నాడు. సనత్సుజాతుడు, అతని ధ్యేయము కూడా వేదధర్మ పరిరక్షణమే కదా. శైలపుత్రి, అమాయకుడా, వేదమన్నచో మంత్రార్థములు కాదు. తనకు నచ్చిన మార్గము ధర్మమని బద్ధుడగవాడెవ్వడును వేదధర్మమును గ్రహింపలేడు. తనకు నచ్చని వారిని నాకు బలి ఇచ్చేవాడు జరాసంధుడు. జీవుల యుగాంతర చరిత్రలలో జనన మరణములు నరజాతికి వలె మాకు లెక్కలోనివి కావు. కనుకనే జరాసంధుడసగిన నరబలులను వాని కర్మకు వదలి ఆ దేహములు విడిచిన జీవులను నేను స్వీకరించితిని. పరమేశ్వరుడు దయాస్వరూపుడు, దయలేనివాడు, గర్వము చెందినవాడు,
వేదము నెరిగిన వాడు ఎట్లగును? ఇక నీవు పురోగమించి నీ కర్తవ్యము నిర్వర్తించి మరలా శతగోపుడుగా గోపురజమును చేరుకొనుము. ఇట్లు పలికి శైలపుత్రి సింహమును నడిపించుకొనుచు వెనుదిరిగి కొండ మలుపులలోనికి మాయమయ్యను. వెన్నెలలు పర్వత శిఖరాగ్రములపైనున్న మంచుపై ప్రతిబింబించి అన్ని శిఖరములను కైలాస శిఖరముల వలె సనత్సు జాతిరి కన్నులకు గోచరించెను. ఇక్కడ అంతకుముందు అంటే నిన్న చదివిన చాప్టర్ అంటే 7 కంటే ముందు చాప్టర్లో ఈ సనస్సు జాతుడు పాండురాజుతో మాట్లాడి ఇక్కడి నుంచి నేను ఇక ఎక్కువ కాలం ఉండకూడదు, ఈ చెంచుల గూడెల్లో ధృతరాష్ట్రుడి యొక్క గూఢచారులు ఉన్నారు, నేను వచ్చిన విషయం తెలియకూడదు, ఎట్లాగో మా వాడొకడు సన్యాసం పుచ్చుకొని ఈ హిమాలయాలు తిరుగుతున్నాడని సమాచారం వచ్చింది, అందుకని వాడిని పట్టుకెళ్ళాలి, నేను వాడిని వెతుక్కుంటూ వెళతాను అని చెబుతాడు కొంటెగా. అంటే అసలు విషయం ఏంటంటే ఆ హిమాలయాల్లో ఆయన వచ్చి తిరుగుతున్నదే ఆవిడ దర్శనం కోసం. ఎందుకంటే ఆ తర్వాతి కర్తవ్యం పురాణ పురుషుడిది ఏమిటి? ఎందుకంటే వాళ్ళు మామూలుగా అంశాలతో భూమి మీద ఆ పురాణ పురుషుడు ఎవరైతే అవతారమూర్తి రావడానికి ముందు నుంచే కొంతమంది దిగి వచ్చి ఆయన కార్యక్రమాన్ని సుగమం చేయడానికి ఆ ప్రణాళికలో భాగంగా వచ్చిన వాడు కాబట్టి ఇక్కడ శతగోపుడుగా ఆయన జన్మించాడు. కానీ ఆయన ఎవరు? సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడు సనస్సుజాతుడు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే అనుకోని వాళ్ళు జన్మిస్తారు కాబట్టి ఏ దేహంలో ఉన్నా వాళ్ళు ఎవరో వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆవిడ దర్శనం కోసం అని చెప్పి మామూలు వాళ్ళైతే అలా దర్శనం ఎలా అవుతుంది? కాబట్టి ఆయన ఆ హిమాలయాల్లో తిరుగుతున్నాడు అన్నమాట. అక్కడ ఆయన వెళుతూ ఉన్నప్పుడు మాస్టర్ గారు అక్కడ ఆ రోజు వైశాఖ బహుళ తదియ ఏ రోజున దర్శనమైందో కూడా ఇచ్చారు మనకి. అంటే ఇది వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణ బహుళ అష్టమి నాడు కృష్ణుడు అవతరించాడు. ఇదేమో వైశాఖ బహుళ తదియ, సూర్యాస్తమయం సమయం అంట. ఆ వెళుతూ ఉంటే ఆ మంచుకొండల లోయల్లో శతగోపుడు వెళుతూ ఉంటే ఆ లోయలోని ఆకాశం ఎర్ర రంగు తెర తొలగింపబడి అంటే పగలైపోయి రాత్రి అవుతూ ఉంది. నల్లని తెర దింపినట్లు చీకటి పడెను. ఆ దానిపై మరలా సన్నని తెల్లని తెరలాగినట్లు తూర్పు దిక్కు నుండి చంద్రబింబము వెన్నెల పొరలు ప్రసరింపజేశాను. అక్కడ రాస్తున్నారు, తెల్లని తెర నుండి జారుతున్న కుచ్చుల నూలుపోగుల వలె కూడా మంచు తుంపరులు సాగినవి. అసలు ఆ పిక్చరైజేషను మనకు కంటికి అది ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎంతటి ఆ ధ్యానం చేసుకున్నా చాలా ఇది కలుగుతుంది. జగన్నాటక మందలి రంగముల మార్పులను గమనించుతూ నడుతున్న శతగోపుడు రెండుగా చిరిన కాలిబాట దగ్గర నిలబడి కొండల నడుమ ఉన్న మలుపులు తిరుగుతున్న బాట వైపుకు పరిశీలిస్తూ ఉన్నట్ట. ఇంతలోకి అలికిడవటం, అక్కడ కీచురాళ్ళ శబ్దం వినిపించడం, ఆ మంచుగాలుల తాకిన అతని బంగారు మేనిఛాయ ఎట్లా ఉందిట అంటే పాదరసంలో ముంచినట్లున్నది ఆ దేహం. ఇంతలోంచి కొండ గుబురుల నుండి తటాలను సింహగర్జన వినబట్టడం, వచ్చేది పెద్దగా ఆవలించడం, దాని నోట్లో ఉన్నటువంటి ఆ 4 కూరలు కూడా చంద్రవంకల వలె మెరిసాయిట. ఇంతలోకి సింహం వెనక 18 ఏళ్ల ప్రాయం కలిగిన యువతి అంటే అమ్మవారు శైలపుత్రి పులిచర్మం కట్టుకొని ఒయ్యారంగా నడుచుకుంటూ వచ్చిందిట. ఆవిడ చేతిలో కమండలు, జపమాల, ఇంకో చేతిలో త్రిశూలము. ఆ కేశవేశం కూడా ఊర్ధ్వమందముగా ముడిచి సింధూర తిలకం ధరించి త్రిశూలం పట్టుకొని ఒక హస్తంతో ఆవిడ సింహం వీపు నిమురుతూ వచ్చి మందస్మితం చేసిందిట. వెంటనే శతగోపుడు భుజంపై ఉన్న ఉత్తరయం తీసి నడుముకు బిగించి సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి శైలపుత్రి ఏమీ అపూర్వ దర్శనము అంటే ఇది పూర్వదర్శనమే నాయన అని సనస్సుజాత దేవకీదేవి గర్భాన పురాణ పురుషుడు అవతరిస్తాడని విని ఉన్నావు కదా అని అతను నిర్వహించబోయే జగత్కార్యాలు 2. ఆయన ఈ భూమి మీదకి అవతరిస్తున్న దానికి చేసే పనులు 2 అని చెబుతున్నారు. ఒకటి భూభార నిర్వాపణము అనగా సంహార క్రియ, ఇంకో పక్కన రెండవది ధర్మ సంస్థాపనము అని. ఇందులో నాకు కూడా కొంత భాగం ఉన్నది. ఆయన చేయబోయే ఈ కార్యక్రమాల్లో నాకు కూడా ఇందులో పాలు పంచుకోవాల్సింది ఉంది అని ప్రస్తుతం నేను వ్రజమందరి నందగోపుని భార్య గర్భమున యోగమాయగా నా అంశను నిహితము చేయుచున్నాను. అంటే రోహిణీదేవి గర్భంలో ఆవిడ యోగమాయగా నేను ప్రవేశించడం చేశాను. పురాణ పురుషుడన్నను నేనన్ను దేహములే వేరు కానీ వెలుగొక్కటే. ఇది మనం వాళ్ళు బాగా సినిమాల్లో వీటిల్లో అలవాటు పడి వేరే వేరే బ్రహ్మ వేరు, విష్ణు వేరు, శివుడు వేరు ఇట్లా అనుకునే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇది అసలు వాళ్ళు పర్సన్సే కాదు. కాబట్టి ఏంటంటే మనకేంటంటే మన మామూలుగా లోకంలో ఉండే సంబంధ బాంధవ్యాలు చుట్టరికాలలాగా ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చెబుతుంది ఆవిడ? పరమాత్మ అంటే శ్రీ మహావిష్ణువే కదా అవతరించింది. మరి ఈవిడ శైలపుత్రి అంటే పార్వతీదేవి అంటే మరి శివుడి భార్య మనం మామూలుగా అనుకున్నట్టయితే
శివుడి భార్య ఈవిడేమో ఆయనేమో విష్ణువు, మావి దేహాలే వేరు కానీ మేము ఒకటే ఎట్లా అవుతారు, ఒకటేమిటండి అనిపిస్తుంది. అంటే ఇన్ని రూపాలుగా. అందుకే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు ఏమిటంటే, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నట్ట, అతను డ్యూటీలో ఉంటే ఆయన శివుడు అంటారట, డ్యూటీ దిగితే ఆయన విష్ణు అంటారట. సింపుల్గా మనకు అర్థం కావటానికి. అంటే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లో వచ్చాక భార్యకి పిల్లలకి పోలీస్ ఆఫీసర్ కాదుగా, వాళ్ళకి తండ్రి, ఇంకొకరికి భర్త. ఈయన కథ పోలీస్ ఆఫీసర్ ఎక్కడ బయట డ్యూటీలో చేసేటప్పుడు. అలాగే ఆయన సంహార క్రియ ఎప్పుడు చేస్తున్నా అంటే ప్రళయం తీసుకుంటున్నప్పుడు దాన్ని శివుడు అంటారట. అలా కాకుండా మామూలుగా ఉన్నప్పుడు ఆయన్ని స్టేబుల్గా ఉన్నప్పుడు ఆయన విష్ణువు అంటారట. ఇది మనకు అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు శివుడు అన్నా మళ్ళీ పార్వతీదేవి అన్నా అర్ధనారీశ్వర తత్వం, వాళ్ళిద్దరూ వేరువేరు కాదు. ఇది మనం అంతా అంటే ఇది సింపుల్గా నిన్న చెప్పుకున్నట్టే, ఆ లైటు, ఫ్యాను, మైకు ఏదన్నా కూడా వేరువేరుగా కనబడుతున్నా లోపల ఉన్నటువంటిది ఒకటే వెలుగు, అంటే ఒకటే ఎలక్ట్రిసిటీ పనిచేస్తూ ఉన్నట్లుగా. అందుకే వాడు చెబుతాం, మా ఇద్దరికి తేడా ఏమీ లేదు, దేహాలే వేరు కానీ వెలుగు ఒక్కటే. కాబట్టి అట్లు మారుగా కారాగృహమును ప్రవేశింపవలసి ఉన్నది. అంటే నేనేమో ఇక్కడికి ప్రవేశించవలసి ఉంది కారాగృహంలోకి బిడ్డ రూపంలో, ఆయనేమో అక్కడికి మారవలసి ఉంది. అని నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత కారాగృహంలోకి అటుపైన నేను మరల కైలాస శిఖరమునకు తిరిగి వచ్చేదను. నేను మళ్ళీ కైలాసానికి వచ్చేస్తా అంటే ఆవిడ పర్పస్ కాసేపే అన్నమాట అక్కడ ఫిజికల్ ప్లేన్లో. లీలార్థమై పురాణ పురుషుడు శంకరుని గురించి తపస్సు చేసి నా చిత్కళను ఆకర్షించును. మళ్ళీ జాగ్రత్త చదువుకోవాలి. మళ్ళా ఆ తర్వాత కూడా ఆ కృష్ణుడు పరమశివుణ్ణి, ఆ వచ్చే పురాణ పురుషుడు శంకరుని గురించి తపస్సు చేస్తాడు. చేసి ఏం చేస్తాడట, ఆవిడ చిత్కళను ఆకర్షిస్తాడు. మనకి పురాణాల్లో వాటిలో కనబడుతూ ఉంటుంది ఏమిటంటే, ఒక్కోసారేమో విష్ణువు కృష్ణుడుగా వచ్చినప్పుడు, లేకపోతే రాముడుగా వచ్చినప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు శివుణ్ణి గురించి తపస్సు చేయడం, లేకపోతే శివుణ్ణి ఆరాధించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఒక పక్కనేమో శివుడేమో అసలు మొట్టమొదటి విష్ణువు యొక్క తత్వాన్ని, విష్ణువు యొక్క దీన్ని ఆయన అనుకంటే అందులోంచే నారాయణ నుంచి వచ్చినటువంటి ఇదివాడు కాబట్టి ఆయన నిరంతరం ఆ నారాయణ జపం చేస్తూ ఉంటాడట. ఈ రెండుకి ఎలా ఆయన ఈయన చేస్తుంటాడు, ఆయన చేస్తూ ఉంటాడంటే, ఏదో ఇద్దరు పండితులు ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు గుంటూరులో. ఆ పండితులు ఇద్దరును వాడిద్దరు ఏం చేసేవారంటే, ఒకళ్ళని స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేస్తుంటే వాడు ఆటోమేటిక్గా రెండో వాళ్ళని కూడా పిలిచేవారట. వాళ్ళిద్దరు ఇది అలాంటి వ్యవహారం కాదు. శివుడు విష్ణువు అంటే మాస్టర్ గారు సింపుల్గా ఏం చెప్పారంటే, ఒకే భగవంతుడి యొక్క మోహన రూపం విష్ణువు, తేజో రూపం శివుడు అని చెప్పారు. స్ట్రైట్గా సింపుల్గా మనకు అర్థమైంది కదా. అదే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, లేకపోతే అసలు విష్ణువు ఎటువంటి వాడు శివుడిని ఎందుకు పూజిస్తాడని ఒకళ్ళు కొంతమంది, శివుడు ఏంటి ఆయన పరమశివుడు అంటే అంది కదా, ఆయన విష్ణువు గురించి విష్ణు మంత్రం చేయడం ఏమిటనేటువంటిది. నాకు రోజు విష్ణు సహస్రనామంలో అమ్మవారు కూడా ఏమని అడిగింది, కేనోపాయంలో కూడా విష్ణు నామసహస్రకం పఠితే, విష్ణు సహస్రనామంలో ఏ దీన్ని చదివినట్టయితే విష్ణు సహస్రనామం మొత్తం చేసిన ఫలితం వస్తుందంటే శ్రీరామ రామ రామేతి అని చెప్పి ఎవరు చెప్పారు, శివుడు చెప్పాడు. అందుకని మనం పండితుల వ్యవహారం వదిలేసి మనం ఋషుల యొక్క మార్గంలో ఉన్నట్టయితే మనకేం ఇబ్బంది ఉండదు. శివుడన్నా విష్ణువు అన్నా ఒకటే అని తెలుస్తుంది. పైగా ఇప్పుడేంటి కృష్ణుడు ఏంటి 12 సంవత్సరాలు సంతానం కోసం 12 సంవత్సరాలు శివుని గురించి తపస్సు చేశాట. అదేమిటి తప్పు అని మేము ఒప్పుకోను. ఒప్పుకునేవాడి వేదవ్యాసుడు వారు రాశాడు. పురాణాల్లో ఉన్న విషయం మనం ఒప్పుకోవడం ఏంటి? తప్పు అపచారం. శివుడు గురించి కృష్ణుడు తపస్సు చేయడం ఏంటి, కృష్ణుడు విష్ణువు అవతారం అంటే ఆయనకు అబ్జెక్షన్ లేదు, నీకేం అబ్జెక్షన్ మనకి? వాళ్ళిద్దరూ ఒకటే. ఆ వేషం వేసుకున్నట్టు నేను తపస్సు చేస్తుంటారు, ఈ వేషం వేసుకున్నట్టు నేను చేస్తుంటే వాళ్ళ యొక్క లీల అది. దాని గురించి మనం వైష్ణవులు, శివులు, స్మార్తులు అని కొట్టుకుని వస్తే లేనిపోనుగా నేను కన్ఫ్యూజన్ అంతా మనం క్రియేట్ చేసి 12 సంవత్సరాలు తపస్సు చేసేటట్టు ఉంది ఖచ్చితంగాను. ఆ తపస్సు చేసిన తర్వాత అప్పుడు తపస్సు చేసింది ఎందుకనంటే అమ్మవారి యొక్క చిత్కళ అనేటువంటిది కృష్ణుడిలో ప్రవేశించింది. అది అక్కడ జరిగినటువంటిది. ఆ తర్వాత శివుడి చేత భస్మమైనటువంటి మన్మథుడు కృష్ణుడికి కొడుకుగా ప్రద్యుమ్నుడిగా పుట్టడమైనటువంటి జరిగింది. ఇవన్నీ పురాణముల్లో
ఖచ్చితంగా జరిగినట్టు రాసినటువంటివి, రాయబడినటువంటి వేదవ్యాసుల చేత. అవి చూసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఏదో చేసి మనం కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాం. మరి తెలివితేటలు ఎక్కువై. అందుకే మాస్టర్ గారు మనకి క్లియర్గా తెలియజేసింది ఏంటంటే, కృష్ణుడి గురించి తత్వం అంతా మనం జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఉందో సమన్వయం చేసుకొని తీసుకోవడానికి భాగవతంలో ఇస్తేనే అని కాదు, అటు భాగవతము, హరివంశము, విష్ణు పురాణము వీటన్నిటిలో కలుపుకొని చూసుకుంటే మనకు సమగ్రమైంది వస్తుంది అని తెలియజేశారు. కాబట్టి ఒక పురాణంలో విడిచిపెట్టచ్చు చెప్పటం, ఇంకో పురాణంలో దాని గురించిన పూరించడం ఉంటుంది. ఆ పద్ధతి సంప్రదాయం ఉంది. అంతే తప్ప ఒకదాన్ని పెట్టుకొని దీనిలో లేదు కాబట్టి ఇది మాత్రమే స్టాండర్డు, మిగతాదైతే నేను ఒప్పుకోను. ఇప్పుడు చెప్పారు కదా, మనం ఒప్పుకోవడానికి సంబంధించింది కాదు అది. ఇంకోటి మనమే ఏమంటూ ఉంటాం, అంతటా సర్వవ్యాపి భగవంతుడు అన్నప్పుడు విష్ణుమూర్తి ఇంకొకళ్ళని ఆయన పూజించాట అంటే మనం తట్టుకోలేకపోతే అది మనకొచ్చే రోగం తప్ప వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. అంతటా ఉన్నవాడు కాబట్టి ఆయన ఆరాధిస్తాడు. మనం ఏంటంటే ఆ రూపంలో ఉన్న ఆయన అయితే నేను ఒప్పుకోను అన్నమాట అంటే అర్థం ఏంటంటే మాస్టర్ అంటే గాడ్ వ్యాక్యూమ్ మనకు ఉందన్నమాట. ఇంకో పక్కన ఏమంటూ ఉంటాం, సర్వాంతర్యామి పరమాత్మ అంటూ ఆ ఫలానా వాళ్ళని అయితే నేను ఒప్పుకోలేనంటున్నా అంటే మనం గోతిలో పడ్డామని అర్థం అన్నమాట. మనం చూడండి, ఎక్కడైనా చూడండి, మ్యాక్సిమం మనం ఏ దేవాలయంకి వెళ్ళి చూసినా అది శైవ క్షేత్రం అయితే క్షేత్రపాలకుడుగా విష్ణుమూర్తి ఉంటాడు, అది వైష్ణవ క్షేత్రాలు అయితే క్షేత్రపాలకుడుగా శివుడు ఉంటాడు. ఎక్కడైనా మనం చూసుకోవచ్చు. అంటే మనకేదో అభ్యంతరాలు మనం పెట్టుకొని ఆ రకంగా అంటే అసలు మనం తరించడానికి వాళ్ళు రకరకాల అవతారాలు ఇస్తే మనల్ని మార్గాలు ఇస్తే అవి పక్కన పెట్టుకొని ఎట్లా ఉపాసించాలనేటువంటిది వాళ్ళు మనకిస్తే వాళ్ళని ఉపాసించేట దాన్ని కూడా తట్టుకోలేక కొట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకా కొన్ని కోట్ల జనములైనా బాగుపడడానికి లేకుండా సీలు కొట్టుకున్నాం అర్థం అని చెప్పి. రామాయణంలో మరి రాముడు శివుణ్ణి పూజించ అనేటువంటిది ఎలా ఒప్పుకుంటాం? అది మనం ఒప్పుకున్నామంటే అక్కడ జరిగినటువంటిది అది ప్రతిష్ఠించాడా లేదా? అసలు అయితే రామాయణంలో ఏం చేశాడు? రామాయణం ఎందుకు చదువుకోవాలి? అన్నదమ్ములు ఎలా ఉన్నారు, పితృవాక్య పరిపాలన ఎలా అంటే ఎటువంటిది ఎలా ఉంటుంది, ఎటువంటి అన్నదమ్ములు ఎలా ఉన్నారు వాళ్ళందరూ కూడాను, లేకపోతే భార్యాభర్తలు కూడా ఎలా ఉన్నది అంటే మనం ఎలా ఉండాలో రామాయణంలో ఇచ్చినటువంటిది అని చెప్తే అవి వదిలేసి విష్ణువుని ఆయన పూజించాడా లేదా, అసలు శివుని ఆయన పూజించాడా లేదా అని ఇలాంటివి, లేకపోతే రాముడు మాంసం తిన్నాడా లేదా అని ఇలా అర్థం లేనటువంటిది. అంటే ఏది మనం కాస్త కొంచెమైనా చేస్తే బాగుపడతాం అవన్నీ వదిలేసేసి మరి అప్పట్లో వాష్రూమ్స్ లేవు కదా, అక్కడ ఉన్నప్పుడు వాష్రూమ్స్ కట్టుకున్నందుకు వెళ్ళారు లేదా ఇలాంటివి అది ఎలాంటిదో ఇది కూడా అలాంటివే పిచ్చి వేషాలు అన్నీ చేస్తుంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే ప్రజలకి ఉన్నటువంటిది కూడా నేను కూడా పోగొట్టినటువంటి వాళ్ళం అవుతాం, మన పీఠాధిపతులు మఠాధిపతులు అయ్యండి కూడా. ఇంకా ఏంటంటే ఇప్పుడు వాల్మీకి రామాయణం ఉందనుకోండి, అక్కడ పర్పస్ ఏమిటి, అక్కడ చేయంగా మనం దీనికోసం అనేటువంటి దానికప్పుడు అక్కడ కథాభాగంలో ఏవి ఆవశ్యకమో అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అక్కడ చెప్పనంత మాత్రాన్ని ఇంకా జరగలేదు అనకూడదుగా. మళ్ళీ అక్కడ ఏం జరిగిందన్నట్టు వేదవ్యాసుడు ఇచ్చినటువంటి దానిలో కొన్ని ఇచ్చారనుకోండి, ఆయన ఇస్తే నేను ఒప్పుకోను, వాల్మీకి ఇచ్చితేనే ఒప్పుకుంటాను అంటే అది మన అభిప్రాయాలు అవుతాయి. అందువల్ల మనం దుమ్మెత్తినా రాళ్ళేసినా ఇవి కొన్నాళ్ళు అలా సంచలనం సృష్టించి ఆగిపోతాయి, కానీ ఆ గ్రంథాలు అలాగే ఉంటాయి అన్నారు మాస్టర్ గారు. క్లియర్గా చెప్పారు. ఎంత వాడనుకున్నా సంచలనం సృష్టించి కాసేపు ఇందాక చెప్పినట్టుగా జనాల్లో భక్తిభావం దగ్గర నుంచి పక్కకి తీసుకెళ్ళడం చేస్తున్నాం తప్ప ఆ భక్తిభావంలో ఇంకా స్థిరపడేట్టుగా మనం చేయలేకపోతున్నాం. అంటే మార్గాన్ని చక్కగా ట్రాక్లో పెడుతున్న వాడిని అసలు వాడికి లేని ఆలోచనలు సృష్టించి కల్లోలం సృష్టించి ఇంకో రకంగా పక్కకి తీసుకెళ్ళడం అనేటువంటి దానిలోకి ఖండన మన్ననాదుల్లోకి వెళ్ళాంట అంటే జారిపడ్డాం. అనుభూతిలో నుంచి బయటకు వచ్చినప్పుడే ఇలాంటివన్నీ ఉంటాయి అని. సనస్సుజాతుడు అడిగాడు, మరి ఇంతకీ నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. ఎందుకంటే ఆవిడ కర్తవ్యం ఆవిడ పాలు పంచుకునేది ఏందో చెప్పింది ఆవిడ. మరి ఇంతకీ ఆయన కూడా మరి భూమి మీద వాళ్ళ నిర్ణయం ప్రకారమేగా ఆయన దిగి వచ్చింది సనస్సుజాతుడిగా, మరి నా కర్తవ్యం ఏమిటి ఇప్పుడు అడిగాడు సింపుల్గా. శైలపుత్రి చెబుతోంది ఆవిడ, ఈ దారి వెంట ఈ పర్వత శ్రేణిని అధిరోహింపము, తెల్లారేసరికి బదరికాశ్రమం చేరుతావు, అక్కడ బ్రహ్మచారులు ఉంటారు, వాళ్ళు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వృత్రాసుర వధకి సంబంధించిన కథకు వర్ణించే రుక్కులు వేదంలో ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేస్తూ క్షీరధారలతో పాలతో తర్పణం చేస్తూ నేతితో హోమం చేస్తూ చెయ్యమని చెప్పి వాళ్ళకి చెప్పు. అలా వాళ్ళని 3 మాసాల పాటు చేయమని చెప్పు ఆ వృత్రాసుర వధ రుక్కులతో.
చేసి అది చేసేటప్పుడు ఆ హోమంలో సమిధలుగా కూడా ఏం వాడాలో కూడా ఆవిడ ఇచ్చింది. తులసి, మంచి గంధము, వట్టివేరు, వీటిని మాత్రమే సమిధలుగా వాడమని చెప్పింది ఆవిడ. ఈ దీక్షలో వాళ్ళు చేయగా ఏం జరుగుతుందంటే అంతరిక్షము నుండి దివ్యములైన దేహాణువులు ఉద్భవించును. ఈ ఆకాశంలో దివ్యమైనటువంటి దేహాణువులు ఉద్భవిస్తాయిట. అవి దేవకీ గర్భమున ఉన్న దేహమునకు సప్తధాతువులై పుష్టి చెందును. ఏదైతే సప్తధాతువులతో మన దేహం నిర్మాణం అవుతుందో ఆ సప్తధాతువులుగా ఈ దివ్యమైన దేహాణువులుతో ఆ సప్తధాతువులు ఆ పురాణ పురుషుడికి దేహానికి అయి పుష్టి చెందుతాయి. కాబట్టి ఆ ధాతువులతో పుట్టిన సుగంధమయమైన దివ్య శరీరము, ఆ పుట్టిన దివ్య శరీరం ఎలా ఉంటుందిట? సుగంధమయముగా ఉంటుంది అన్నారు. అంటే ఆ వస్తువు ఉంటేనేట ఒక చక్కటి, అంటే మామూలుగా ఈ స్ప్రేలు కొట్టుకుంటే వచ్చే దిక్కుమాలవి కాదు, సహజ సిద్ధంగా ఒక మంచి దివ్యమైనటువంటి ఆ వాసనలు కూడా వెదజల్లబడుతూ ఉంటాయట వస్తువు ఉంటేనే. ఏది భౌతికంగా వాళ్ళేం స్నానం తెగజేసి స్ప్రేలు కొట్టుకొని వస్తేనే కాదు. అంతేకాకుండా ఆ పురాణ పురుషునికి ఉపాధిగా ఆ దేహం పనిచేస్తుంది. అట్టి శరీరము కాబట్టి అంతరిక్షము నుండి వికాసము చెందిన మనస్సు సత్వశుద్ధి కలిగి దేహపోషణమునకై పాలు, పెరుగు, వెన్న ఆహారముగా స్వీకరించును. అట్లాంటి ఉదాత్తమైన దేహము కాబట్టి, దేహ అణువులతో తయారైంది కాబట్టి ఆహారంగా స్వీకరించేది కూడా ఏముంటాయిట? దేహపోషణకి పాలు, పెరుగు, వెన్న ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. మాస్టర్ గారిని విదేశాల్లో ముఖ్యంగా మాటిమాటికి అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాన్ వెజ్ తినచ్చా లేదా, యోగ సాధనకి మరి ఏమిటి, ఆహారం విషయం ఏమిటి, చాలా 2-3 జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయని చాలాసార్లు మాటిమాటికి అడిగేవి. అంటే మ్యారీడ్ లైఫ్ లేకపోతే ఇట్లాంటి లైఫ్ దానికి విరుద్ధమా కాదా, వాళ్ళకి ఎక్కువ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ 2-3 రకాలు వాటిల్లో ఒకటి ఏంటంటే నాన్ వెజ్ ఏమిటి అని. నాన్ వెజ్ తినచ్చా లేదా, నీకు కావాలంటే శుభ్రంగా తిను. ఆయన క్లియర్గా చెప్పారు. బెల్జియంలో వాటిలో ఏమండి, మాకు ఇక్కడ ఏదో గొడ్డు మాంసం ఏదో చెప్పి ఇది అసలు మా దేశపు ఆహారం, ఇది అఫీషియల్గా, కాబట్టి మరి మేము తినడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి మీరు యోగ సాధన అదే అంటున్నారు కదా, మాకు కన్సిడరేషన్ ఉందా అంటే ఆయన అన్నారట, మీరు అది ఎందుకుంటే శుభ్రంగా తినచ్చు, యోగ సాధన మానేయటమే అన్నారు. ఆయన ఉదాహరణ ఒకటి ఇచ్చారు. ఏమంటే మేము బెంగాలీస్ అండి, మరి మేము జలపుష్పములు అంటే చేపలను తినచ్చు, శుభ్రంగా తినచ్చు అన్నారు. మరి యోగ సాధన అంటే యోగ సాధన చేసుకుంటే అది మానేయటమే అన్నారు. అందులో మొహమాటమేం లేదు. అయ్యో అట్లా అంటే వేచి ఉండటమే అన్నారు. కొన్ని ఆ జన్మలు వచ్చేదాకా ఇది తప్పు అని చెప్పలే. ఆ సాధనలో ఒక ఎవల్యూషన్లో సహజంగా ఒక స్థితి వస్తుందిట, అవి తినటం అనేటువంటి దాని మీద ఆసక్తి లేకుండా ఉండే స్థితి రావటం అనేది జరుగుతుంది. అది రావాలి, బలవంతంగా కాదు. లేదు నేను సాధన చేస్తాననుకుంటే నెమ్మదిగా వాటి నుంచి బయటికి రావడం అనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప, అంటే దానందరూ అది వస్తుందని వదిలేయటం అని కాదు. మళ్ళా ఆ ప్రయత్నం మొదలుపెట్టండి, ఇది కావాలి అనుకుంటే వాటి నుంచి మాత్రం దూరంగా ఉండాలి, నిర్మోహమాటంగా చెప్పారు. అయితే ఇక్కడ కృష్ణుడికి వచ్చేటప్పటికి ఏంటి, ఆ దేహాణువులు సహజంగానే ఇట్లాంటి దాంతో దివ్యమైన దేహాణువులతో ఏర్పడ్డ దేహం కాబట్టి సహజంగానే తీసుకునే ఆహారం ఏమవుతుందట, చక్కగా పాలు, వెరుగు, పెన్న ఇవి తీసుకోవడం జరుగుతుందట. ఇంకా సరస్వజాతుడు అడిగాడు అప్పుడు, జగన్మాత ఈయన పుట్టేటువంటి టైము అర్ధరాత్రి అయితే బాగుంటుంది, మేము కావాలి వాళ్ళని వశపరుచుకున్నా త్రిప్పలు పడుతూ ఉన్నాం, వీటికంటే వాళ్ళు నిద్రపోయే టైం కదా, అర్ధరాత్రి అయితే బాగుంటుంది అంటే సజెస్ట్ చేయడం అన్నమాట. ఎట్లాంటి వాళ్ళమైనా తెలియకుండా పొరపాటు పడటం ఉంటుంది. జగన్మాత ముందు ఎవరైనా పిల్లకాయలమైన విషయం అక్కడ తేలుతుంది, సరిపోతున్నట్టుంది. నిత్యము జీవులకు నిద్ర కల్పించేది నేనే కదా, అర్ధరాత్రి ఏంటి పగలేంటి, ఆవిడ తలుచుకుంటే ఎప్పుడైనా. ఇక్కడ ఒక చమత్కారం కూడా జరిగింది. ఆ తర్వాత ఈయన సనత్ కుమారుడు బొడ్డుకు వస్తాడు, కోసి ఆ యువతలకు వస్తాడు. ఆ పిల్లవాడిని వసుదేవుడు తీసుకొచ్చాక ఈజీగా వెళ్ళడం కోసం అని చెప్పి ఈయన తెప్పేసుకొని రెడీగా వెయిట్ చేస్తాడు. ఫుల్గా ప్రవహిస్తుంది, యమునా నది బాగా ఇదిగా ఉందని చెప్పి ఎట్లా పోతాడు అలా ఉంటే, అందుకని అక్కడ తెప్ప రెడీగా పెట్టుకొని వేచి ఉంటాడు. ఎవరు? సరస్సుజాతుడే. సరస్సుజాతుడు ఉంటే ఏం జరుగుతుంది, ఈయనకి నిద్ర పడుతుంది. పైగా ఆ తాడు కట్టడం మర్చిపోతాడు. అంటే మర్చిపోయాడంటే అర్థం ఏంటి, వాళ్ళు మర్చిపోవడం మనలాంటిది కాదు కదా. వాళ్ళు మర్చిపోవడం ఏమిటి అంటే అమ్మవారే మరుపు తెచ్చిందని అర్థం. ఈయనకి నిద్ర పట్టిందిట, మెలకు వచ్చిందిట, ఎప్పుడు ట్యాంక్ ఏదో కొట్టుకున్నట్టు అయిందిట. ప్రభాస్ తీర్థం ఎక్కడికో వెళ్ళి కొట్టుకుంది, అది మెలకు వచ్చిందిట. ఇదేనా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కాబట్టి అప్పుడు అనుకున్నట్ట ఆయన మార్గాన్ని ఆయన సుగమం చేసుకొని లోకాన్ని ఉద్ధరిస్తాడు కానీ మనమా ఆయన మార్గానికి
చేసేవాళ్ళమని పురాణ పురుషుడు తర్వాత వస్తుంది. అందుకని ఇక్కడ ఆవిడ చమత్కారం, అర్ధరాత్రి అయితే బాగుండు వాళ్ళకి నిద్ర వచ్చే టైం అంటే ఈవిడేం చెప్పిందంటే జీవులకు నిద్ర ఉపదేశించేది నేనే కదా భయపడకము అంటే ఈయనకు చివరికి అది ఈయనకు కనిపించింది. సనత్సుజాతుడు ఆయన అడుగుతాడు, ఇంతకీ పురాణ పురుషుడు వచ్చి ఆయన సాన్నిధ్యం అనుభవిస్తున్నప్పటికీ భరతభూమి ఇంకో పక్కన చిరకాలం ఈ గుడ్డి రాజ్యముగా వర్ధిల్లవలసిందేనా అంటే ధృతరాష్ట్రుడు వాడి పరిపాలనలోనే ఈ భరతభూమి ఉపకృష్ణుడు అవతరించిన తర్వాత కూడా వీడి పరిపాలన కొనసాగవలసిందేనా అంటే అక్కడ వాతావరణం చూస్తుంటే వాడే మొత్తం ఎలుబడిలో ఉండేట్టుగా ఉంది కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు. అప్పుడు ఆవిడంది, ఈ గుడ్డివాడిపై నీకెందులకు అనాదరము అంటే పరమాత్మతత్వం ఎలా ఉంటుందో చూడండి, వాడును నాకు మీ వంటి వాడే కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానం చేయాల్సిన మాటలు ఇవి. అదేంటి సనత్సుజాతుడు అంటే సామాన్యుడా, భగవంతుడి అవతార ప్రకటనలో భాగంగా దిగి వచ్చిన మహనీయుడు, వాడేమో ఉత్తర రోగు కదా, వాడు చేసే పనులకే కదా కృష్ణుడు వచ్చి భూభార నిర్వాపణం మహాభారత యుద్ధంతా కథంతా నడిచింది. మరి అలాంటి వాడి గురించి ఎంత ఇది ఉండాలి, నెగటివ్గా ఉంటే దేవుడు ఎలా అవుతాడు, వాడు కూడా నాకు నీలాంటి వాడే కదా. అందుకే మాస్టర్ గారు లేకపోతే ఆవిడ జగన్మాత ఎలా అవుతుంది అసలు కామన్ సెన్స్. జగన్మాత అంటే జగత్తులో మొత్తం జీవులందరికీ తల్లిని, మరి మంచివాళ్ళకి మాత్రమే తల్లి, మన దుష్టులకు తల్లి ఎలా అవుతుంది, మనకి జగన్మాత ఎలా అవుతుంది? జగన్మాతృత్వం ఒప్పుకోవడానికి అది కావాలి ఒప్పుకోవాలి, ఇదైనా ఒప్పుకోవాలి మనం. అందుకే మాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఎదుటివాడిలో తప్పులు చూసే కుక్క బుద్ధి మానవుడిదిట, కుక్క బుద్ధి అన్నారు అక్కడ. అవతల వాళ్ళలో ఉండే దుర్జనత్వాన్ని కూడా హరించి సజ్జనుడిగా మార్చడం అనేటువంటిది భగవతత్వం అని చెప్పారు. భగవంతుడు చేసే పని అదిట, అంతేగాని క్యాన్సిల్ వీడు దుష్టుడు గెట్ అవుట్. ఇంకా ఇప్పుడు భగవంతుడు అలా చేస్తే ఇంకేముంది, వాళ్ళలో కూడా సజ్జనత్వం వచ్చి వాడు బాగుపడేట్టు చుట్టం అదిట పరమాత్మతత్వం. మనం లోపాలు చూస్తూ వాడిట్ట వీడిట్ట మార్కులు వేస్తూ ఇంకా అధపదాలను పోయే కుక్క బుద్ధి మానవుడిది అని చెప్పారు. ఇక్కడ ఆవిడంటుంది, వాడును నాకు మీ వంటి వాడే కదా అని ఈ సంకోచము క్షాళనమగుటకు, నీలో ఇది లోపల ఉంది కాబట్టి ఇది క్షాళనం కావాలి. ఎవరికి? సనత్సుజాతుడికి అది క్షాళనం కావాలట. అంటే మన పరిస్థితి ఎక్కడున్నాం అనేటువంటిది ఆలోచించుకోవాలి. నీ ఒకనాడు ఆ గుడ్డివాని ఇంటికి నడిచిపోయి, అంటే మనలో ఏ కాంప్లెక్స్లు ఉంటే అది తెగాలిగా, ఆ తెగేదాకా మనకు ఆ సన్నివేశాలు లేకపోతే అలాంటి జన్మలు ఖచ్చితంగా వస్తాయి అని అర్థం అన్నమాట. సనత్సుజాతుల వాళ్ళందరికీ తప్పలేదంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నేను ఒప్పుకోను శివుణ్ణి ఆయన ప్రార్థించేటంటే నేను ఒప్పుకోలేనాడు, ఒప్పుకునే జన్మల దాకా బాగా అలాంటి సన్నివేశాలు వచ్చి నలుగురు తిట్టి ఇచ్చా నాకు ఇలాంటి అవమానాలు ఏమిటి అనుకొని లోపల కూర్చొని గుడ్డ కప్పుకొని ఏడ్చి తప్పదు, మొహమాటమే ఉండదు దానిలో. సనత్సుజాతుడికి అంటే ఇంకా మిగతా వాళ్ళు పీఠాధిపతులు కానీ వాడు ఎవడైనా కానీ ఏముంది అక్కడ, ఏం చేయలేము. అందుకని ఏం చెప్పింది సొల్యూషన్ ఏంటి, నీకు ఎవరి మీద అయితే అనాదరం ఉందో వాడి దగ్గరికి నువ్వే వెళ్ళాల్సి వస్తుంది అని చెబుతాం. వెళ్ళి ఆ గుడ్డివాని ఇంటికి నడిచిపోయి బ్రహ్మోపదేశము చేయవలసి ఉన్నది. ఎట్లా రావాల్సి వచ్చింది అంటే మాస్టర్ గారు చెప్తారు, గవాక్షల నుంచి దూరం వచ్చాడట. అట్లా రావాల్సి వచ్చి రాజమార్గం కూడా కాదు, అలా చూడండి ఎలాంటి గతి పట్టిందో ఆ వెలుగ్గా అలా వచ్చి సాక్షాత్కరించాడు అర్ధరాత్రి పూట. అంటే వాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దిగి రావాల్సి వచ్చింది. అక్కడ మళ్ళీ ఆవిడ చెప్పింది, బ్రహ్మోపదేశము చేయవలసి ఉన్నది, ఆ ఉపదేశము వాని యందు వ్యర్థమగును. అంటే మొత్తం కథ కూడా అంతా డిసైడెడ్, అంతా తెలిసే ఉండి వాళ్లేగా నడిపేది. లోకమునకు ఉపకరించును, వాడికి వృద్ధమైన అది లోకానికి పనికొస్తుంది. మరి సనత్సుజాతి ఏమనబడేటువంటిది అది ఇప్పుడు లోకానికి ఉపయోగించేంత మనకి ఇచ్చేసేటువంటిది. ధృతరాష్ట్రుడికి అంత ఉపయోగించిన వాడికి అన్ని మీద కూడా వాడికి చలనం లేదు వాడికి. అంటే ఈ మాట చెప్పిన తర్వాత విదురుడు సంకల్పించి కోరినప్పుడు ఆయన వచ్చినప్పుడు చెప్పబోతున్నప్పుడే ఇది వ్యర్థమవుతుందని ముందే తెలుసు. ఎందుకంటే శైలపుత్రే చెబుతోంది కదా, అయినా ఆయన కూర్చొని తెల్లవారులు చెప్పాడు వాటిని ప్రతి క్వశ్చన్కి. మాస్టర్ గారు అక్కడ చెబుతారు, ఇంకోడైతే అక్కడే తలకాయ ఠా అని పగిలి చేస్తాడు ఈ మొక్కలై వాడు అడిగిన క్వశ్చన్లకి, యువతల సనత్సుజాతుడు కాబట్టి తట్టుకొని కూర్చోగలిగాడని చెప్పారు. అట్లాంటి క్వశ్చన్లు వాడు అడిగింది. పురాణ పురుషుని ఉపదేశములతో పాటు ఈ ఉపదేశములకు కూడా స్థానం ఉన్నది. అంటే భగవద్గీతతో పాటు సనత్సుజాతికి కూడా అంతే ఇది ఉన్నది, స్థానం ఉన్నది అని. తర్వాత సనత్సుజాతుడు అంటున్నాడు, పురాణ పురుషుని వసుదేవుడు కొనిపోవలసింది ఎచ్చటికి అని అడిగాడు. మరి ఎక్కడికి పట్టుకెళ్ళాలి ఆయన? నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. అడిగితే ఇంకెక్కడికి, నందగోపుడిని కాలంగా అభిమానించి శిక్షణ ఇస్తూ ఉన్నాడు కదా, ఆ శిక్షణ ఎందులకో అతనికే తెలియదు. అంటే వీళ్ళకి సంకల్పాలు పుట్టి చేసేవాటి వెనక కూడా జగత్ ప్రణాళికగా పరమాత్మ అనుకుంటే ఇవి నడుస్తూ వస్తున్నాయని అర్థం అన్నమాట.
అయితే వసుదేవుడితో నీ మాటగా చెప్పమంటావా అమ్మ అని అడిగాడు. అక్కడ ఇట్లా చెప్పింది శైలపుత్రి నాకు దర్శనమిచ్చి అక్కడికి పట్టుకెళ్ళాట నువ్వు అని చెప్పమంటావా అన్నారు. అనగానే ఆవిడంటుంది, కల్పాంత బ్రహ్మ విద్యా స్వరూపులైనను మీరందరూ లోకజ్ఞతలో పసిబాలరు అని గర్గులకి వృత్తాంతం తెలిపి, అంటే ఆయనకి మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదుగా, అందుకని గర్గులకి ఈ విషయం నేను తెలిపి గర్గుల మాటగా మాత్రము చెప్పుము. వాడు వంశగురువు గర్గులు ఆయన అంటాడు కదా, ఆయనకి చెప్పమంది అమ్మవారు. కృష్ణుడికి వాళ్ళకి పేర్లు పెట్టింది గర్గుడే, బలరాముడికి కృష్ణుడికి కూడా. సనస్సుజాతుడు తల్లి జరాసంధుడు ముందు చాప్టర్లో మనం చెప్పుకున్నాం కదా, అధర్వణ విద్యా ధురంధరుడై భరతభూమికి సమ్రాట్టు కావాలని సంకల్పిస్తున్నాడు అనే మాట వాడాడు. సంకల్పం అనేది పైనుంచి వచ్చేది, మనం అనుకునేది కాదు. నేను సంకల్పించుకుంటున్నాను అని ఉండదు. నేను అది ఎలాంటి నిద్రపోతున్నాను మనం చెప్పడం ఎలాంటిదో మన కంట్రోల్లో ఉండదు. నిద్ర అది వస్తుంది, మనం ప్రపోజ్ చేస్తే నిద్ర రాదు, అది దాని కంట్రోల్లో మనం ఉంటాం. ఇక్కడ శైలపుత్రి కావాలని వాంఛించుతున్నాడు. వాంఛించడం వేరు, సంకల్పించడం వేరు, రెండు సంబంధం లేదు. సంకల్పం అనేది పైనుంచి వచ్చేది, వాంఛే మనకు సంబంధించింది. మళ్ళా ఇంకా అడిగాడు క్లారిటీ సరస్సుజాతుడు, అతని జయము కూడా వేదధర్మ పరిరక్షణమే కదా, అతను కూడా వేదధర్మాన్ని ఉద్ధరిద్దామని అనుకుంటున్నాడు. ఆ విదేశీయులు వాళ్ళందరూ ఆ పాశ్చాత్య సంస్కృతి అది కాదని అతను కూడా అంటున్నాడు కదా అని. శైలపుత్రి చెబుతుంది, అమాయకుడా ఎవరినంటోంది, పిల్లకాయ అన్నట్టుగా బ్రహ్మ మానసపుత్రుడైన సనస్సుజాతుడిని అంటోంది. వేదమన్నచో మంత్రార్థములు కాదు, తనకు నచ్చిన మార్గము ధర్మమని బద్ధుడగు వాడెవ్వడును వేదధర్మమును గ్రహింపలేడు. ధ్యాన వాక్యాలన్నమాట ప్రతిదీ కూడా. మనకు నచ్చిన మార్గాన్ని పట్టుకొని అది ధర్మమని దానికి వాడు బద్ధుడై ఉంటాడట. బద్ధస్థితిలో ఉన్నది ధర్మం ఎలా అవుతుంది? అలాంటి వాడు వేదధర్మాన్ని గ్రహింపలేడు. తనకు నచ్చని వారిని నాకు బలి ఇచ్చువాడు జరాసంధుడు. చూడండి, అంటే అసలు సంప్రదాయం అది కాకపోయినా కొంతమంది కాశీలో వదలాలి అంటే ఏం వదులుతారు అంటే వీడికి ఏది ఇష్టం లేదో వదిలేసి వస్తాడు. ఇష్టమైనది వదిలి రావాలి. అసలు దాని అర్థం కూడా మన మాస్టర్ గారు వేరే చెప్పారు. వదలాల్సింది కాయ పండు అంటే, కాయ అంటే అర్థం ఏమిటంటే ఈ దేహం మీద కాయము అంటాం దేహాన్ని, దాని మీద మనం మమకారాన్ని వదలాలి. పండు అంటే చేసిన పని యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి. అక్కడ కాయ పండు అంటే అసలు అర్థం అది. వీడు వెళ్ళి ఎక్కడా దొరకని పండులో వీడికి ఇష్టం లేని వదిలేసి వచ్చి నేను వదిలేసి వచ్చాను. అట్లా ఇక్కడ వాడికి నచ్చని వారిని నాకు బలిచ్చేవాట జరాసంధుడు. జీవుల యుగాంత అయ్యో పాప అన్యాయం వాడు చచ్చిపోతున్నారు కదా అంటే వాడు చెబుతోంది, జీవుల యుగాంతర చరిత్రలో జనన మరణంలో నరజాతికి వలె మాకు లెక్కలోనివి కావు. ఈ సృష్టి ఎంత, దాని పన్నా ఎంత, దానిలో వీడు పోవటం మళ్ళా పుట్టడం అనేది పెద్ద విషయం కాదు. వాడు పోయినవాడు ఎక్కడికి పోతాడు, మళ్ళీ వాడు పుట్టిస్తుంది. అక్కడికి వచ్చిన లాసేం లేదు ఆ పోయిన వాడికి. కానీ జరాసంధుడు ఒసగిన నరబలులోను వాని కర్మకు వదిలి దాని కర్మ వాడు అనుభవిస్తాడు జరాసంధుడు. ఆ దేహములు విడిచిన జీవులను నేను స్వీకరిస్తూ ఉన్నాను. పరమేశ్వరుడు దయాస్వరూపుడు, దయాస్వరూపుడు కాబట్టి దయలేనివాడు, గర్వము చెందినవాడు, వేదమును ఎరిగినవాడు ఎట్లా అవుతాడు అంటే అక్కడ జరాసంధుడు అనేవాడు దయ లేకుండా నిర్దయగా వాళ్ళని పట్టి బలవంతంగా చంపుతూ ఉన్నటువంటి వాడు, పైగా గర్వము చెందినవాడు. చెప్పుకున్నాం కదా, నా వంటి వాడు అని మాటికి మాట్లాడతాడు ఆ కొడుకుతో. ఇంకో పక్కన ఈ సృష్టిలో నీలాగా తండ్రి యొక్క వాత్సల్యాన్ని అనుభవించిన వాడు ఎవడూ లేడు అని ఒక మాట అంటాడు. నాలాగా భయం లేకుండా, భయం అంటే ఏంటో తెలియకుండా ఉన్నవాడు ఈ సృష్టిలో ఇంకెవడూ లేడేమో నాకంటే అన్నాడు. వాడు పెరిగి పొంద కాబట్టి ఇంతమంది చంపుకుంటూ వచ్చాడు. నేను చెప్పుకున్నాం మనం. ఇంకా చెబుతోంది ఆవిడ, నీవు పురోగమించి నీ కర్తవ్యము నిర్వర్తించి మరల శతగోపుడుగా గోబ్రజమును చేరుకొనము. మళ్ళీ ఎక్కడ వేషం అక్కడ వేయాలి కాబట్టి మళ్ళా అక్కడికి వెళ్ళాక శతగోపుడుగా మళ్ళా నువ్వు కంటిన్యూగా అని ఆవిడ వెళ్ళిపోయిందిట. వెళ్ళిన తర్వాత ఆ వెన్నెలలు పర్వత శిఖరాగ్రముపై ఉన్న మంచుపై ప్రతిబింబించి ఇక్కడ మనం అన్ని శిఖరములను కైలాస శిఖరముల వలె సనస్సుజాతుని కనులకు గోచరించను. ఎప్పుడైతే అమ్మ దర్శనం అయిందో అసలైన దర్శనం అన్నమాట. అప్పుడు ఏం జరిగింది, ఏది చూసినా ఆయనకి పరమశివుడిలాగా సనస్సుజాతుడికి కైలాస శిఖరంలాగా కనబడింది. అంటే అది నిజమైన దర్శనం అవడం అంటే అర్థం. అప్పుడు ఏమవుతుంది, ఇందాక చెప్పినట్టుగా శివుడు విష్ణువుని పూజించాడా, విష్ణువుని శివుని పూజించాడా, ఈ కొట్లాటలు ఏమి ఉండవు. మొత్తంలో ఒకరినే చూసేటువంటి ఆ అనుభూతి అనేటువంటిది రావటం అంటారు. దాన్ని దర్శనం అంటారు. అది బుకిష్ నాలెడ్జ్తోనో కాస్త చిన్న చిన్న ఉపాసనలు చేసో కొంత పవిత్రత చేకూరటం వల్ల వచ్చేది కాదు. ఇది నిజమైనటువంటి అనుభూతిలో
ఆ పరమాత్మ యొక్క అనుభూతి ఎప్పుడైతే అది కంప్లీట్ కదా, ఫుల్నెస్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా ఈ నెగటివ్గా ఉండేటువంటి ఆలోచనలు కూడా అవకాశమే లేదు. దీన్నే మాస్టర్ గారు మనకు చెప్పింది ఏమిటి, హనుమంతుడిని ఉదాహరణగా చెప్పారు. హనుమంతుడు ఒక్కసారి కూడా రాముడితో కైక ఇట్లా కోరిందట కదా, దానివల్ల మందరం ఇట్లా చేసిందట కదా, దీనివల్ల పాపం మీరు అడవులకు వచ్చారట కదా, అయ్యో ఇట్లాంటి డైలాగులు ఒక్కటి కూడా లేదట. ఎందుకంటే అసలు ఆయనకి గ్యాప్ లేకుండా రాముడితో నిండి ఉందిట. కాబట్టి నెగేట్ చేస్తున్న ఇంకో విషయాలు మాట్లాడడానికి ఆలోచించడానికి అసలు గ్యాప్ లేదట. పూర్తిగా భక్తితో నిండి ఉందిట రాముడితో. కానీ కొంత పచ్చి ఉందిట ఎవరికి, లక్ష్మణుడికి కూడా ఉంది అన్నారు. లక్ష్మణుడు ఏం చేశాడు, గుహుడితో కలిసి అయ్యో ఇట్లా చేసింది ఆ కైక, కాబట్టే మా అన్నయ్య వదిన ఇలా పడుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళకి రాముడితో పాటు కొంత వాళ్ళకు కూడా చోటు ఉంది. పూర్తిగా రాముడితో నిండి ఉందనుకోండి, ఇంకోళ్ళ నెగేట్ చేయడం ఎక్కడుంటుంది. పూర్తిగా రాముడితో నిండి ఉందనుకోండి, రాముడు శివుడిని పూజించలేదు, ఇదంతా ట్రాష్, వాల్మీకి ఎక్కడ ఇవ్వలేదు, ఇట్లాంటివి మనం కొట్టుకు చావటం ఉండదు. అంటే భక్తికి పరాకాష్ఠ. అప్పుడు ఏమవుతుంది, అసలు ఎక్కడైనా రాముడే, అంతా రామమయం అనేటువంటి దర్శనం, అది దర్శనం కలగడం. అట్లా ఇక్కడ అమ్మ దర్శనం అయిన తర్వాత ఆయనకి కైలాసశిఖరంలో ఏ శిఖరాన్ని చూసినా సరస్వజాతులకి మొత్తం కైలాసశిఖరంలాగా దర్శనం ఇచ్చింది అని తర్వాతి చాప్టర్. 9వ అధ్యాయం. తటాకము చుట్టూను వలయాకారముగా పెరిగిన కొబ్బరి తోట యందలి కొబ్బరి ఆకుల సందులలో నుండి మొవ్వల గొంతులలో నుండి ప్రయాణము చేయుచున్న గాలులు రివ్వు రివ్వుమని శబ్దములు చేయుచు తటాకమందలి నీటిలో దుముకి చిరుతరంగములపై తపతపలాడుచు తీరమునకు వచ్చి కొట్టుకొనుచున్నవి. తటాకమునకు తూర్పు దిక్కుగానున్న సోపాన పంక్తిపై స్నానము చేయుచున్న ముత్తైదువులు మొగములందు ఆ మెట్లపై నుంచిన పసుపు రాసుకుని సూర్యుని వైపునకు తిరిగి నమస్కరించి జలములలో మునిగి లేచుచున్నారు. కొందరు స్నానములు పూర్తి చేసి బిందెలతో నీరములను ముంచుకొనుచున్నారు. ఈదుచు మీదకు వచ్చుచున్న బాతు పిల్లలను బిందెలతో అదలించుచున్నారు. గుంపులుగా ఒక్కొక్క తీరమునకు చేరుకొనుచున్న బాతు పిల్లలు కలువ తోటల వలె ముద్దులు మూటగట్టుచున్నవి. నీరములు ముంచుకొని బిందెలు నడుమన కీలించి ఎడమ చేతితో బిందె నాలింగనము చేసుకుని కుడి చేతి వేళ్లతో 2-3 తూండ్ల తామర పువ్వులను పట్టుకొని కొందరు ముత్తైదువులు మెట్లెక్కి ఒయ్యారముగా నడిచి వచ్చుచున్నారు. తటాకమునకు తూర్పు వైపుగా తీర్చిదిద్దినట్లున్న బాట వెంట నడిచి బాట కిరుదశలా నిర్మింపబడిన తమ రెల్లు కుటీరముల ప్రాంగణములలోనికి ప్రవేశించుచున్నారు. ఇండ్ల ముంగిళ్లలో ఇరుదశలా పూల మొక్కలున్నవి. ఇంటి సింహద్వారము మండగములకు పసుపు పూసి కుంకుమ నామశుద్ధ చుక్కల ముగ్గులు తీర్చబడి ఉన్నవి. నడవలోనికి ప్రవేశించినంతనే గచ్చు నేలపై అష్టదళాకారమున శుద్ధ ముగ్గులు అలంకరింపబడి ఉన్నవి. ద్వారమునకెదురుగా దొడ్డి గుమ్మములలో తులసి కోట కనిపించుచున్నది. దానిపై ప్రమిద దీపము. తులసి మొక్క ఆకులపై పసుపు కుంకుమ అక్షతలు చల్లి ఆ ముత్తైదువులు ప్రదక్షిణము చేసి వచ్చుచున్నారు. ఒక ముత్తైదువ ప్రదక్షిణము పూర్తి చేసి తన గదిలోనికి పోయి వన్నెచిన్నెల ధౌత వస్త్రములను ధరించెను. కేశాలంకరణము పూర్తి చేసుకుని దర్పణము చూచి సింధూర తిలకము తీర్చిదిద్దుకుని వేణీబంధమున ఓరగా ఒక తమ్మి మొగ్గను నిలిపి వెలుపలకు వచ్చుచుండెను. మరి ఒక ముత్తైదువ వీధి గుమ్మము నుండి, ఏమి మృణాళిని, ఇంకనూ నీ పని పూర్తి కాలేదా? అప్పుడే మిగిలిన వారందరూ నందగోపుని ఇంటికడ సమావేశమైరి. నేను నీకోసమే నిలిచి తిని, రమ్ము పోదము అనెను. నందగోపుని ఇంటి ముంగిలి పెద్దది. అందు చిన్న చిన్న మేరు పర్వతముల వలె గోధుమ గడ్డితో పేనిన పురులున్నవి. పురుల పక్కన రోళ్లలో కొందరు ముత్తైదువులు గోధుమలు దంచుచున్నారు. ప్రాంగణమున అటు ఇటు పరువెత్తుచున్న లేగదూడలు 2 అచట సమావేశమైన ముత్తైదువులను రాచుకొని పోవచ్చు కుచ్చుతోకలతో కొట్టుచున్నవి. ఇంతలో ఒక కొత్త కోడలు లేగదూడను పట్టుకొనపోగా అది ఆమె తలపై నుండి లంఘించి పరిగెత్తెను. నీకెంత పొగరే అని ఆమె నవ్వెను. ఆహ్వానము రాగా ఎల్లరునూ ఎత్తైన మట్టి అరుగులపై చేరిది. ఆ ఇంటి ఎత్తైన అరుగులు గోమయ చర్చితములై చుక్క ముగ్గులతో మనోహరములై ఉన్నవి. ముత్తైదువులెల్లరూ క్రమముగా నడువలోనికి ప్రవేశించిరి. సందు లేదు. అయినను వచ్చిన వారు వచ్చినట్లు సందు చేసుకుని దూరుచుండిరి. లోపల నుండి మంగళహారతి పాటలు వినిపించుచుండెను. సన్నని మధుర కంఠధ్వనులతో ఆ పాటలు సన్నాయి సారించినట్లుండెను. జనసమూహమునకు లోపల దారుపర్యంకముపై నందగోపుని భార్యలు యశోదయు రోహిణియు కూర్చుండిరి.
యశోద గర్భిణి, 7వ మాసము. గర్భిణి అయిన ఆమెకు మిగిలిన వారు పాదములకు పసుపు రాసిరి. ముత్తైదువులందరూ ముఖమున సింధూర తిలకము దిద్దగా ఆమె దట్టముగా పులుముకొనెను. 2 ముత్తైదువులు పళ్ళెరములను ధరించి ఇరుపార్శ్వములయందు నిలబడిరి. అందు పూలు, పండ్లు, తాంబూలములు ఉన్నవి. సర్వాలంకార శోభిత అయిన యశోద లేచి నిలబడి అచట పూజాపీఠముపైనున్న కాత్యాయనీదేవి విగ్రహమునకు షోడశోపచార పూజ చేసెను. కాత్యాయనీదేవి వ్రజగణ మందలి వైశ్యుల ఎలవేల్పు. ఆమె కన్యాకుమారి రూపమున ఉండును. కొందరు కన్యకా పరమేశ్వరి అందరు. పూజ పూర్తి చేసి యశోద సాష్టాంగపడి నమస్కరించి లేచి ముత్తైదువుల పాదములకు నమస్కరించెను. ఆ ముత్తైదువులు ఆమెకు నూతన వస్త్రములు, తాంబూలము, కొబ్బరి బొండము చేతికిచ్చి బొట్టు పెట్టి తలలో పూలుంచి శేషలు చల్లిరి. మన యశోదకు కొడుకు పుట్టునో కూతురు పుట్టునో, కొడుకు పుట్టినచో ఇక పట్టబగ్గములుండవు అని ఒక ముసలి ముత్తైదువ కూర్చుండి నవ్వెను. నిన్ననే నా చిన్న కొడుకు దీనిని గూర్చి ప్రశ్నించి తన సహచరునితో తుంగకాండను చీల్చెను. ఏమని సమాధానం వచ్చెను? కొడుకా కూతురా? కొడుకని వచ్చినది. కాదు, కూతురని వచ్చినది. నా కోడలు కొడుకు తుంగకాడను చీల్చగా కొడుకని వచ్చినది. మా వారును నేనును చీల్చగా కూతురని వచ్చినది. ఈ కోకిలమ్మ మనందరిలో ముసలి ముత్తైదువు. మంత్రసానితనమున 30 సంవత్సరముల అనుభవం కలది. ఈ చుట్టుపక్కల గ్రామములలో కొన్ని వందల పురుళ్ళు పోసెను. ఆమెను అడిగినచో చెప్పగలదు. కోకిలమ్మ మోకాళ్ళ నొప్పులను లెక్క చేయక చిటుక్కున లేచిపోయి యశోద గర్భము తడవి కాత్యాయని పూజాపీఠమున ఉన్న పుష్పమును పట్టుకొని కన్నులు మూసి ధ్యానించి కొడుకే పుట్టును అని ప్రశ్న చెప్పాను. ఇంతలో ఎరుకల సాని ఒకటి పెద్ద బొట్టు పెట్టుకుని ఒక చేతిలో తట్ట ధరించి మరి ఒక చేతిలో ఏకతంత్రిక అయిన తంబుర మీటుచు సోదడగరమ్మ సోది అని రాగము తీసెను. ముత్తైదువులందరూ ఎరుకల సానిని లోనికి గొని వచ్చిరి. ఆమె తట్ట దింపి తంత్రిక మీటుచు మంచు కొండలపైన మహిమగల తల్లి, కడలి ఒడ్డుననున్న కన్యాకుమారి, వింధ్య కొండలలోని విఘ్నేశు తల్లి, ఉన్న మాటను బలుకు కన్న కడుపే నీది అని ప్రార్థన చేసి రాగము సారించుచు ఇట్లనెను. తల్లి కడుపున చిన్న దుర్గమ్మ ఉంది, ఆ తల్లి కడుపున అన్నగారున్నాడు, ఆ తల్లి ఈ తల్లి అందుకుంటారు, కనక దుర్గను నీవు కంటావు తల్లి, నీకు కొడుకైతాను నిలబడిన తల్లి. సంతోషించుతుమి. ఇది ఏదో పొడుపు కథవలే ఉన్నది అని ఒక కుర్ర ముత్తైదువ మూతి తిప్పెను. యశోదాదేవి కోరికపై ఎరుకలసానికి పరిచారికలు చీర, రవిక, పసుపు, కుంకుమరిచ్చరి. భోజనము చేసిపోమని అంతవరకు ముంగిలియందు కూర్చుండమనిరి. నందగోపుడు వీధిలో వెండి పొన్నుకర ధరించి తలపాగతో కిర్రు చెప్పులతో నిలబడి మరికొందరు గోపకులతో ముచ్చటించుచుండెను. నందగోపుడు, సునంద, మనకి కంసుని పీడ రాకముందు ఇట్టి పేరంటములు మన గ్రామమున జరిగిన నాడు గ్రామవాసులందరూ ఒకే పందిరి కింద భోజనము చేసేటివారు. సునందుడు, ఇప్పుడు మాత్రం మనకేమి తక్కువ? నందుడు, అయినచో గ్రామమంతటిని అరగడియలో కబురందవలెను. చుట్టాలు, అతిథులు తమ ఇంటికి వచ్చిన పూజ్యులైన బ్రాహ్మణ కుటుంబములతో కూడా తరలిరమ్మని చెప్పుము. నేడు నా ఇంటనే పురాణ పురుషుడు వెలసననుకొందును. సునందుడు, ఈ స్త్రీజనము సద్దు చేయరాదు. కేసి భటులు గ్రామమున ప్రవేశించినచో మనల్ని నిర్బంధింతురు. నందుడు, ఆ దినములు గడిచిపోయినవి. సాగనిచ్చినంత వరకే దుష్టుని అధికారము. నేడు కేసి భటులు ఎవరైనా వచ్చినచో వారిని కూడా బాహాటముగా భోజనములకు ఆహ్వానింపుడు. మన తిండి మనము దొంగచాటుగా తిననేలా? సునందుడు, వారు దుండకము చేయుదురేమో. నందుడు, చేసినచో తరలు పగులును. అందరూ బాణాకర్రలతో ఈటలతో సిద్ధముగా ఉండు. నేటితోనే వసుదేవుని పేర ఆవశ్యకమైనచో మన ఉద్యమమునకు ప్రారంభోత్సవం జరగవచ్చును. వాసుదేవ, దీని వివరణం రేపు చూద్దాం, సమయం అయింది. వాసుదేవ.